అండి. నమస్తే. వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే, మన భారతదేశం మొత్తంలో చాలా గుడులున్నాయి. ప్రతి ఒక్క గుడి హిస్టరీ తెలుసుకుంటే, మనం ఖచ్చితంగా మన పూర్వీకుల పట్ల గౌరవం పెరుగుతుంది. అంతే కాకుండా మన సంస్కృతి మీద మనకు నమ్మకంగా బలపడుతుంది. అలా హిస్టరీలోనే కాదు, ప్రపంచం మొత్తం తిరిగి చూసేలా చేసుకున్న ఒక టెంపుల్ గురించయితే మనం ఈరోజు మాట్లాడుకుందాం. కైలాసగిరి దేవాలయం. ఇది మహారాష్ట్ర రాష్ట్రంలోని ఎల్లోరా పీక్స్‌లో ఉంటది. ఆల్మోస్ట్ ఎల్లోరా పీక్స్‌లో మనకు 32 దేవాలయాలు, గృహ దేవాలయాలున్నాయి. ఇది 16వ గృహ దేవాలయం. ఇందులో అంత ప్రత్యేకత ఏంటుంది అంటే, నా సాధారణంగా మనం ఇల్లు కావచ్చు, లేకపోతే టెంపుల్ కావచ్చు, ఏదైనా ఎలా కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం? బేస్‌మెంట్ నుంచి స్టార్ట్ చేస్తాం. పునాదుల నుంచి కట్టేదే ఇల్లైనా, ఏదైనా. కానీ ఆ గుడిని పైన గోపురం నుంచి కట్టారు. అవునండి. ఇది నిజం. పైన గోపురం నుంచి కట్టిన ఏకైక గుడి అది. ఎందుకంటే ఆ గుడి ఏకశిలా గుడి. నార్మల్‌గా ఏకశిలా విగ్రహాన్ని మనం పూజిస్తూ ఉంటాం. దానికి చాలా ప్రాధాన్యత ఇస్తాం. అలాంటి ఏకశిలా గుడికి మనం ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి? ప్రపంచంలోనే అతిపెద్ద గుడి అండి ఇది. సింగిల్ స్టోన్‌తో నిర్మించబడిన గుడి. ఆ గుడి కూడా ఒక రోజు, 2 రోజుల్లో కట్టింది కాదు. మన హిస్టరీని చూసుకొని అక్కడున్న కొంతమంది పెద్దవాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, దాదాపుగా 100-150 సంవత్సరాలైతే ఆ గుడి కన్‌స్ట్రక్షన్ జరిగేది. సరే 100-150 సంవత్సరాలు కన్‌స్ట్రక్షన్ జరిగిన గుడి, అందులోనూ అక్కడ ఉన్న ఉలి మచ్చలను చూస్తే 3 రకాల ఉలులు వాళ్ళుతో ఆ గుడిని నిర్మించినట్టు కొన్ని ఆధారాలు లభ్యపడ్డాయి. ఆ గుడి అయితే మనకు 276 అడుగుల పొడవు, 154 అడుగుల వెడల్పయితే ఉంటది. 3 ఫ్లోర్‌ల పిరమిడ్ ఆకారంలో ఉంటది ఆ గుడి. ఇంతకీ ఆ గుడి ఎందుకు కట్టారో అని మనం హిస్టరీలో గనక చూసుకుంటే, అప్పట్లో కృష్ణరాజు అనే రాజు పరిపాలిస్తున్న సమయంలో ఆయనకు అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉండేవాడు. అప్పుడు రాణి శివుడికి భక్తురాలు. ఆవిడ పరమ భక్తురాలవ్వడంతో శివయ్యని పూజిస్తూ ఆయనకు ఏదైతే రాజ్యానికి రాజున్నాడో, ఆయన ఆరోగ్యం కుదుటపడితే ఒక శివాలయాన్ని నిర్మిస్తానని మొక్కున్నారు. మొక్కున్న వెంటనే ఆయనకు ఆరోగ్యం కుదుటపడిందంట. ఆ శివాలయాన్ని మొక్కుకునేటప్పుడు ఆవిడ ఇంకో ప్రతిజ్ఞ ఏం చేశారంటే, శివాలయం గోపురం కట్టడం ముగిసేంత వరకు ఆవిడ నిరాహార దీక్ష చేస్తానని మొక్కుకున్నారంట. సరే అని అక్కడున్న కొండను తొలగించి కట్టాలని ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు. కానీ కొండను తొలగించి కట్టాలంటే కొన్ని వందల సంవత్సరాలు అవుతుంది. అప్పటి వరకు గుడిని నిర్మించడం మొదలుపెట్టి అప్పటి వరకు టైం తీసుకుంటే ఆల్మోస్ట్ వందల సంవత్సరాలు అయిపోతుంది కాబట్టి, ఇంకా ఆవిడ ఎప్పటికీ ఆ గుడి నిర్మాణం పూర్తయ్యేది చూడలేరు. సో, ఆవిడ నిరాహార దీక్షను ఆపిచ్చాలి అని ఏం చేశారంటే, కొండని నిలువుగా గుడి రూపంలో అమర్చడం చేశారు. అంటే పైన గోపురం నుంచి చెక్కడం స్టార్ట్ చేశారు. సో, ఆవిడ గోపురం చూసుకొని దర్శించుకున్న తర్వాత నిరాహార దీక్ష కూడా ఆపేశారు. ఆ తర్వాత శివాలయాన్ని అయితే నిర్మించడం జరిగింది. ఇంత గొప్ప విషయం అది. అసలు ఆ టెంపుల్‌ని నిర్మించేటప్పుడు 4,00,000 టన్నుల రాయిని అక్కడి నుంచి తొలగిచ్చారు. ఇంత గొప్ప ఆలయం. కానీ మనకు ఔరంగజేబు గారు అటాక్ చేయించినప్పుడు ఒక పెద్ద సైన్యాన్నే పంపించారు ఎల్లోరా పీక్స్ మీదకి. అక్కడున్న టెంపుల్స్‌నన్నిటిని నాశనం చేయమని. మొత్తం నాశనం చేయలేకపోయినా అంత మంచి ఆర్కిటెక్చర్‌ని అయితే వాళ్ళు చెడగొట్టడం జరిగింది. ఇప్పటికీ అదొక సందర్శన స్థలంగా ఉంది గానీ, ఒక దేవాలయంలా మనం ఎళ్లి ఆ దేవునికి పూజించుకోలేని పరిస్థితిలో అయితే మనం ఉన్నాం. ఇలాంటి చాలా గొప్ప గొప్ప ప్లేసెస్ అయితే మన ఇండియాలో చాలా చోట్లున్నాయి. ప్రతి ఒక్కదాని హిస్టరీ గురించి మనం తెలుసుకునే కొద్దీ మనకు నిజాలు తెలుస్తూ ఉంటాయి. ఎంత గొప్ప హిస్టరీ ఉన్నప్పటికీ మనం వాటిని ఒక విజిటింగ్ ప్లేస్‌లా చూడడం అనేది ఇంకా చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. ఆ ఆలయాన్ని దాదాపు 100-150 సంవత్సరాలు కట్టారు గదండీ! ఈ 100-150 సంవత్సరాలు కష్టపడి కట్టిన ఆలయాన్ని ఒకరి స్వార్థంతో పడగొట్టడానికి ప్రయత్నించారు. పూర్తిగా ధ్వంసం చేయలేకపోయినా మూలాలనైతే ధ్వంసం చేశారు. ఇది పక్కన పెడితే కొన్ని వందల సంవత్సరాల ఆలయాన్ని నిర్మించడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎంత నమ్మకంతో, ఎంత అంతఃకరణ శుద్ధితో ఉన్నారో అప్పట్లో ప్రజలు మనం గమనించుకోవచ్చు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న వారికి ఈరోజు దేవుని కోరుకుంటే రేపు అయిపోవాలనే కాన్సెప్ట్‌తో ఉన్నారు. బట్ రియాలిటీకి చాలా దూరంగా ఉన్నారు. మన హిస్టరీని మనం చూసుకుంటే చాలా అంటే చాలా నమ్మకంతో దైవం మీద ఉన్నారు కాబట్టే అనుకున్నవన్నీ జరిగేటివి. బట్ ఇప్పుడున్న రియాలిటీలో చూసుకుంటే, ఈరోజు అనుకుంటే రేపు జరిగిపోవాలనే ప్రాసెస్‌లో ఉన్నారు. ఆ థాట్ ప్రాసెస్‌లో ఉన్నారు కాబట్టి వెనకపడుతున్నారని నాకనిపిచ్చింది. సో, ఇలాంటి టెంపుల్స్ మీకేమైనా తెలిసుంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్‌లో త్వరలో మీ ముందుంటాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ హరీష్. థాంక్ యూ.